సిరికోన చిరుమలెలోని ఒక సంపుటి, గల్పికల సంపుటి. ఆ సంపుటి శ్రీమతి లలితా చెంటి గారు రాసినటువంటి గల్పికలు అనమాట. వాటిలోంచి ఓ గల్పిక నేను చదివి వినిపిద్దాం. గల్పిక అంటే ఓ చిన్న కథ చదివి వినిపిస్తాను. కథ పేరు ఏంటంటే పాపం వెంకట్రావు. ఏంటో చూద్దాం వెంకట్రావు గురించి. వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న వెంకట్రావు చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చిలికాడే చెంతన ఉంటే చట్టపట్టగా చేతులు చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఇది ఈ పాట అదే పనిగా పాడుతున్నాడు. ఎవరు? వెంకట్రావు గారు మనవడు, పేరు విష్ణు. విష్ణు అంటూ కాకేశాడు వెంకట్రావు. విష్ణు పాట హమ్ చేస్తూ హాల్లోకి వచ్చి ఏమిటి అన్నట్టు చూశాడు విష్ణు. విష్ణు రేపు కాలేజీలో పాటల పోటీ ఏమైనా ఉందా? విష్ణు రేపు కాలేజీలో పాటల పోటీ ఏమైనా ఉందా? అవును తాత, చాలా పాత పాటల పోటీ, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. ఎలా పాడుతున్నావో చెప్పు తాత. ఎలా పాడుతున్నానో చెప్పు తాత. బాగానే పాడుతున్నావు, ఇంకా ప్రాక్టీస్ చెయ్యి అంటూ మనవడిని ప్రోత్సహించాడు వెంకట్రావు గారు. విష్ణు వెళ్ళిన పాట చెవిలో మారుమ్రోగుతూ గతంలోకి తీసుకెళ్ళింది. యూనివర్సిటీ పీజీ కాలేజీలో ఎంఏ చదువుతున్న రోజులు. కళాశాల సాంస్కృతిక ఉత్సవాల కోసం వెంకట్రావు కూడా పాటల పోటీకి పేరిచ్చాడు. అంతే, రోజు సినిమా పాటలు ప్రాక్టీస్తో హోరెత్తిపోయేది వినేవాళ్లకు. విసుగొచ్చేది కూడా. ఇంటికి వచ్చిన వాళ్లకు, పక్కింటి వాళ్లకు కూర్చోబెట్టి మరీ వినిపించేవాడు. చివరికి తను ఘంటసాలలా పాడుతున్నాను అనే భావనలోకి వచ్చేశాడు. జయ కృష్ణ ముకుంద మురారి, చిటపట చినుకులు పడుతూ ఉంటే కారులో షికారుకెళ్ళే పాలబొగ్గల పసిడి దానా, ఇలాంటి పాటలన్నీ కూడా అచ్చంగా రికార్డు దింపుతున్నా అనుకుంటూ పాడేవాడు. ఒకసారి పక్కనే ఉండే సుబ్బారావు వాళ్ళ ఇంటికి ఆయన పెద్దల్లుడు వచ్చాడు. మాట కలిసింది. అతనికి ఖాళీ దొరికినప్పుడల్లా పాటలన్నీ పాడి వినిపించేవాడు వెంకట్రావు. ఒకరోజు ఇద్దరూ కలిసి ఊరికి దూరంగా ఉన్న గుడికి వెళ్ళారు. కాసేపు కూర్చున్న తర్వాత వెంకట్రావు తన పాటలన్నీ వరుసగా వినిపించాడు. ఆఖరి పాట ఇది, హైలైట్ చూడండి అంటూ జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి అంటుంటే అతను చేత్తో తట్టి ఆపాడు. ఇంక వినే సహనం కోల్పోయి, ఇది నేను పాడతాను, మీరు వినండి అని అన్నాడు. పాట ఎత్తుకున్నాడు. అతి శ్రావ్యమైన గొంతు కమ్మని రాగంతో ఆలపిస్తుంటే ప్రకృతే మైమరిచిపోయిందా అనిపించేలాగా గానం సాగింది. గుడికి వచ్చిన దూరంగా ఉన్న భక్తులందరూ చేరారు. పాట పూర్తయ్యేటప్పటికీ అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టి మరో పాట అంటూ పాడించుకొని అభినందించారు. పాపం వెంకట్రావు ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లయింది. తెలియని అవమానంతో కృంగిపోయాడు. అప్పటికి కానీ అర్థం కాలేదు తను పాడే పాటలన్నీ ఒకేలా తెలియని రాగంలో ఉన్నాయని. తను బాధపడతానని ఎవ్వరూ చెప్పలేదని తెలిసింది. అంతే, ఒక్క క్షణం మనసు మోగబోయింది. క్షణం ఆగకుండా పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగెత్తిన వైనం కళ్ళ ముందు మెదిలింది వెంకట్రావుకు. ఇది వెంకట్రావు యొక్క, ఇలాంటి వెంకట్రావులు చాలామంది ఉంటారు. దాంట్లో ఒకప్పుడు నేను కూడా అలా పాటలు పాడుతుండేవాడిని. ప్రతి మనిషిలో కూడా గొప్ప కవి ఉంటాడు, ఓ మంచి సింగర్ ఉంటాడు. ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని మించిపోయినటువంటి సింగర్ ఉంటాడు లోపల. అన్నీ ఉంటాయి, లోపల ఉంటాయి అన్నీ కూడా. కానీ కొంతమందికి అవి బయటకు వస్తాయి, అందరికీ బయటికి రావు. లోపలే అలా ఉండిపోతాయి అన్నమాట. అందులో ఏంటంటే పాపం వెంకట్రావులు చాలామంది ఉంటారు. అందరికీ ఉంటుంది ఏదో సాధించాలని, చేయాలని, కానీ కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అదే దైవానుగ్రహం అంటే. ఇదండి ఈ కథలో పాపం వెంకట్రావు కథ విన్నారు కదా. చూడండి, ఇలాగే చాలామంది ఇలాగే ఉంటారు. బాగుందండి. ఇది లలితా చెంటి గారు రాసినటువంటి ఒక చిన్న గల్పిక. చదువుతున్నది సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. నేను అడ్వకేటు, మూవీ ఆర్టిస్టు, అంటే మా అసోసియేషన్లో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్. ఇది వినండి, చాలా బాగుంది ఈ స్టోరీ. మళ్ళీ ఇంకోసారి ఇంకో గల్పికతోటి కలుద్దాం. ఓకే అండి, బాయ్. ఓకే.